అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన ఏపీ మరియు తెలంగాణలో మరొక 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడినందుని ఈ అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురిసాయన్నమాట. ఇక మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు అయితే మనకు కురుస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరొక 2 రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం కారణంగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటికే మనకు రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఈ నేపథ్యంలో మనకు రాయలసీమ మరియు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల వారికి మనకు ఊరట కలిగించే ప్రకటన అయితే చేసింది. మరొక 2 రోజుల్లో ఆకాశం మేఘావృతమయ్యి మనకు ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో అయితే వర్షాలు కురుస్తాయన్నమాట. తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా మనకు ఇప్పటికే వర్షాలు అయితే కురవడం లేదు. మనకు చలి తీవ్రత కూడా తగ్గింది, అలాగే పొగమంచు కూడా తగ్గిందనమాట. ఈ నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. మనకు మరో 2 రోజుల్లో ఏర్పడేటువంటి అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి.